నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి చీరాల వెళ్తున్నాము. అలానే కారంచేడు మా అక్కయ్య దగ్గర కూడా తనకి కొంచెం ఒంట్లో బాగాలేదు. సో అలా చూసుకొని అటు నుంచి అలా చీరాల వెళ్ళి కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలని అదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడేమో సాత్వికనైతే ఫస్ట్ రెడీ చేసేసాను అంగన్వాడికి పంపించేద్దామని. మళ్ళీ ఉందంటే మేము వెళ్ళడం చూసి వెంట పడుద్ది. ఎండ కూడా బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా పిల్లని తీసుకెళ్ళడం మంచిది కాదని చెప్పి తనైతే అంగన్వాడికి రెడీ చేస్తాను. ఇంకా పువ్వు పెట్టమ్మా అని అంది. సరే అని చెప్పి ఎలాగో మొత్తం కూడా విచ్చికిపోతున్నాయి. అవి బాగా అలా వదిలేయడం వల్ల తెల్లగా వచ్చేస్తున్నాయి అనమాట లాస్ట్కి. సో ఇంకా తనకి ఒకటి నేను కూడా పెట్టుకున్నాను. మన జుట్టు ఏమీ మొదటి నుంచి కూడా అంత పొడుగు కాదండి, ఇంతే జుట్టు. కాకపోతే ఇంకొంచెం పొడుగు ఉండిద్దేమో. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కత్తిర్లు ఇచ్చేసాను. కాకపోతే ఏంటంటే ఒత్తుగా ఉండేది. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి బాగా హెయిర్ ఫాల్ అయిపోవడం వల్ల కొంచెం అలా తగ్గిపోయిందనమాట. కానీ పిల్లలు పుట్టక ముందు మాత్రం జుట్టు అయితే మాత్రం కొంచెం ఒత్తుగానే ఉండేది. ఇంకా పిల్లలు పుట్టాక ఏం చేస్తాం, ఊకొట్టిన నుంచి అమ్మకి వెంట్రుకలు రాలిపోతాయి అంటే ఏమో అనుకున్నాను. కానీ నిజమే, మా పిల్లలు ఎప్పుడైతే ఊకొట్టడం స్టార్ట్ చేశారో ఇంక అప్పటి నుంచి నాకైతే హెయిర్ ఊడిపోవడం స్టార్ట్ అయింది. అలానే అంతమందికి జరగదు, అది కొంతమందికి మాత్రమే జరిగిద్ది. మా సాత్వికకి ఒక్క జడకి సరిపోలేదంట, 2 జడలకు కూడా పెట్టమ్మా అంది. ఇంకా మ్యాచింగ్ అయింది డ్రెస్కి కూడా. ఈ డ్రెస్ అనేది మా పెద్దదిన మా రేణుకి 3 ఇయర్స్ ఉన్నప్పుడు తీసిందనమాట. తర్వాత ఏమో ఆ రేణు పెద్ద అయిపోయింది కదా, ఇంక ఈ డ్రెస్ మాత్రము ఎక్కువ వేయలేదు. 1-2 సార్లు వేసాను, ఇంకా మడత పెట్టేసి సెల్ఫ్లో పెట్టేశాను. తర్వాత మళ్ళీ మా సాత్వికకి ఇప్పుడు యూజ్ అయ్యింది. అంగన్వాడి కంటే మాత్రము ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. ఇప్పుడు ఆ ఖర్చు నేను లేదు అన్నానంటే ఇంక అదే వంక అనమాట, ఉండిపోవడానికే చూసిద్ది. ఎప్పుడైతే ఖర్చు వెతికి పెట్టేస్తానో ఇంకా చకా వెళ్ళిపోయిద్ది. ఖర్చుతో ఎట్టా తుడుచుకుంటావో అని అడిగాను. ఇంకా చూసారా ఎలా చూపిస్తుందా, నీకు జలుబు లేదు కదా, నీకు ఖర్చు ఎందుకు అంటేనే, లేదమ్మా నేను చెమట వస్తే తుడుచుకుంటాను ఖర్చుతోటి, నాకు పెట్టి పంపి అని అయితే అనిద్ది. ఇంకా ఖర్చు పాటు సరిపోలేదంట, బ్యాగ్ కూడా కావాలంది. ఆ బ్యాగులు ఏమీ ఉండవు, ఖాళీ బ్యాగే, జస్ట్ అలాగ ఫార్మాలిటీ కోసం వేసుకొని వెళ్ళిద్ది. రోజులు ఎక్కడికి వెళ్తున్నా? ఏం బడి పేరు? ఏం పేరు మీ బడి పేరు? కనబడతా, చీకటిగా ఉంది మొత్తం. ఇట్లా దగ్గరగా ఎందుకు చెప్పాను? రెండో చెప్పు కనబడలా? ఇప్పుడు చెప్పు, ఏ బడి? ఇటు చూడు, చక్కగా ఉండు. ఏ బడి? అంగంబడా? ఏం చెబుతారు బళ్ళు? ఏంది? గుడ్డిస్తారా? గుడ్డి తినేస్తా నువ్వు? మన ఇద్దరికా? అబ్బో, నాకు కూడా పెడతావు అయితే. మరి మీ అమ్మకి? అమ్మకి కూడా? ఓ, రెండో చెప్పు దొరికింది అయితే. వెళ్ళి బాయ్. ఇదిగా బాయ్ చెప్పు. బాయ్, వెళ్ళు. మొదలు పెట్టరా, వెళ్ళి. మిజులు బాయ్. అంగన్వాడికి వెళ్ళాను. తీరా ఏమో అక్కడేమో అంగన్వాడి ఓపెన్ చేయలేదు. మళ్ళీ నా వెనకాల ఇంటికైతే వచ్చేసి ఇంకా అలా నిద్రపోయిందనమాట మంచం మీద టీవీ చూస్తూ. తను ఎలానో నిద్రపోయింది కదా అని చెప్పి నాన్నమ్మనైతే ఇక్కడ ఉండమని చెప్పి మేమిద్దరం బయలుదేరాము. అప్పటికే టైం బాగా అయిపోయింది. ఎండ కూడా ఒకవైపు బాగా ఉంది. అసలు కళ్ళు కూడా సరిగ్గా తెరవలేకపోతున్నాము. ఎలా వెళ్తామా ఇంత ఎండలో అనిపించింది. కానీ బైక్ మీద కదా, వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు అంతగా. సాత్విక దగ్గర ఉండడానికి నాన్నమ్మ అయితే వస్తుంది. ఇక్కడ వేసరకాయలు కనిపిస్తున్నాయి చూసారా తాడిమందుల దగ్గర, అయితే మా అన్నయ్య వాళ్ళు అనమాట. ముందు రోజే కాయలు అయితే
కోసి ఇంటికాడే తీసుకొచ్చి ఇలా ఎండబెడుతున్నారు. ఇంకా పచ్చికాయలే కాబట్టి తీసుకువెళ్దాం అక్కే వాళ్ళకి అని చెప్పి మా వారైతే వెళ్ళి తీసుకొచ్చారు. అంటే ఇంటి దగ్గర ఉంటే అందరం అందుబాటులో ఉంటాం కదా అని చెప్పి ఇంకా ఇంటి దగ్గరే ఆరబెట్టారనమాట. ఇప్పుడు పంట పొలాలన్నీ ఖాళీ, మొత్తం ఓపెన్ ప్లేసే కదా. నెక్స్ట్ టైం ఇంకా మా అక్కయ్య వాళ్ళకి ఇక్కడైతే కొన్ని తినేకాయలు అవన్నీ కూడా తీసుకుని ఇంకా నేరుగా అయితే కారం చెడు అయితే బయలుదేరిపోయాము. ఇదంతా పచ్చిగా కనిపిస్తున్నాయి పొలాలు చూసారా. నేను లాస్ట్ శ్రావణ శుక్రవారం పార్ట్ 2 వీడియోలోని మొత్తం చెరువులా ఉంది, అంటే వర్షాలకు మునిగిపోయిందని చూపించాను చూడండి. ఆ సముద్రమేనమాట ఇది. ఈ నీరంతా కూడా ఇంకిపోయేసరికి చూసారా ఎంత పచ్చిగా ఉందో అసలు. అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో. ఇంకా కాలువలు మాత్రం నిండా ఉన్నాయి నీరు, కానీ పంట పొలాలు మాత్రం కొంచెం ఇప్పుడు కంటికి అయితే కనిపిస్తున్నాయి. అంటే అదంతా పిచ్చి కలుపేలండి, ఇంకా పంట ఏమీ వేయలేదు, కాకపోతే పచ్చిగా ఉంది. ఇంకా మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు అయితే పలకరించి మాట్లాడి వచ్చేసాము. ఎక్కువసేపు అంటే మా వారు ఏం చేశారంటే వెళ్ళగానే కాసేపు ఇంకా అదిగో సెల్ చూస్తే నిద్రపోయారనమాట. ఇంకా తను ఏం లేపుతాంలే కాసేపు అనుకొని అని చెప్పి ఇంకా నేను కూడా మా అక్కయ్యతో కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుని ఉండిపోయాను. ఇంకా నేనైతే ఇక్కడే భోజనం కూడా చేసేసాను. తనకి ఫీవర్ వచ్చిందనమాట. సో ఇంకా ఎలా ఉంది ఏంటని చూడటానికి అయితే వచ్చాము. పూర్ణిమ అయితే కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకెదిగో పిల్లలు అక్కయ్య ఉంటారు, వాళ్ళ ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కోవలు పోసి అమ్ముతున్నారనమాట, దానిమ్మకాయలు అవన్నీ కూడా. అయితే ఇక్కడేమో దానిమ్మకాయలు అయితే తీసుకుని ఇంకెక్కడి నుంచి నేరుగా చీరాలు అయితే వెళ్ళిపోయాము. ముందైతే చైనా బజార్ అంటారు కదండి, అక్కడికైతే వచ్చాము. ఇంకా రాగానే కొనకపోయినా సరే మొత్తం చూసుకుంటా వెళ్తానమాట. కానీ బట్టలు చూస్తుంటే మాత్రం పిల్లలు భలే ఉన్నాయి, ఒకదానికి మించి ఒకటి. నేనేమనుకుంటానంటే పండగ సీజన్లో ఇక్కడికే వచ్చి తీసుకుంటే పోయిద్దేమో అనుకుంటాను, కానీ ఆ టైంకి మాత్రము రానమాట. ఏదైనా షాప్లోకి వెళ్ళి తీసేసుకుంటాను. కానీ చూస్తుంటే మాత్రం అన్నీ బాగున్నాయి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా రోజులైంది వచ్చి, ఈ మధ్య అయితే అసలు ఎప్పుడూ రాలేదు. ఇక్కడ కూడా ఒక విధంగా క్వాలిటీ పరంగా బాగానే ఉంటాయి కొన్ని ఐటమ్స్, ఎక్కడో కొన్ని మాత్రమే కొన్ని డమ్మీ వస్తాయేమో, కానీ చాలా వరకు అయితే బాగానే ఉంటాయండి. అందుకే నేను ఇక్కడే ఫస్ట్ అయితే వచ్చి ఒకసారి చూస్తాను ఏమైనా తీసుకోవాలనుకునేవి ఇక్కడ ఉన్నాయేమని. సో కాస్ట్ కానీ క్వాలిటీ కానీ అంతా బాగుంది అనుకుంటే తీసుకుంటాను, లేదంటే ఇంకా బయట షాప్లో వెళ్ళి తీసుకుంటాను. అందుకనే ఇప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడికే వచ్చాను, వంట సామాన్లు ఏమైనా ఉంటే తీసుకుందామని. నాకు ఈ బట్టలు చూసేసరికి సగం టైం అయిపోయింది. నెక్స్ట్ ఏమో రేణుకి వాటర్ బాటిల్ తీసుకుందామని చెప్పి స్టీల్ ఉన్నాయేమో చూశాను, స్టీల్ అయితే అస్సలు లేవు. సరేలే ప్లాస్టిక్లోనైనా కొంచెం మూత పెద్దగా ఉండేది చూసి తీసుకుందాంలే అనుకుంటాను. చూసాం అన్నీ కూడా, మళ్ళీ లాస్ట్లో వచ్చి ఒకసారి చూసి తీసుకుందాంలే మిగతాయి చూద్దామని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయాము. ఇంకా నేను లోపల ఏమీ వీడియోస్ అయితే తీయలేదండి, కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో అవి ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. చైనా బజార్లోనే అసలు పెద్దగా మా వారు వీడియోలు ఏమి తీయలేదు, నేను తీయమని అడగలేదు. నేనేమో ఎక్కడ ఏ వస్తువు ఉపయోగపడి ఉంటాయేమని చెప్పి చూసుకుంటా వెళ్ళిపోయాను. ఇంకా తను కూడా వెనకాల అలానే వచ్చేసారనమాట, అందుకే వీడియోలు తీయలేకపోయా. నెక్స్ట్ టైం ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ నా దగ్గర అయితే కలసం చెంబులు అయితే అసలు లేవన్నమాట, కలసం పెట్టుకోవడానికి ఇత్తడి చెంబులు. అందుకని మా అక్క ఏమన్నదంటే తీసుకుంటే 2 జోడీ తీసుకొని అయితే అంది. సో ఆ రెండు అయితే తీసుకున్నాను. అలానే ఒక స్టీల్ కడాయి కూడా తీసుకున్నాను, అవన్నీ ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి. నెక్స్ట్ ఏమో ఇక్కడ మా వారేమో మా కోసం డ్రై ఫ్రూట్స్ అలానే తేనె ఒక డబ్బా కూడా తీసుకున్నాను, అంటే ఎక్కువగా షుగర్ యూజ్ చేయకూడదు కదా. సో అవి తీసుకొని నెక్స్ట్ ఏమో ఇంకా చల్లగా ఒక బీట్రూట్ జ్యూస్ అయితే తాగేసి పిల్లల కోసమేమో మొక్కజొన్న కండ్లు అయితే తీసుకున్నాను. ఇంటి దగ్గర ఏమో ఆ వస్తువు తీసుకోవాలి ఈ వస్తువు తీసుకోవాలని చెప్పి పెద్ద లిస్ట్ రాసుకుని వచ్చాను. తీరా ఏమో వస్తువులు తీసుకునే టైం వచ్చేసరికి ఇసుక తోలుతున్నారు కదా ఇంటి ముందు, వాళ్ళేమో ఫోన్ చేసి ఇలా వస్తున్నామని అయితే చెప్పారు. ఇంకా అప్పటికప్పుడు మా వారేమో ఇంకోసారి వచ్చి మిగతాయి కొనుక్కుందువల్ల ఇప్పుడు తీసుకున్న వరకు చాలే వెళ్ళిపోదాము, మళ్ళీ ఒకరోజు వీలు చూసుకొని వద్దామని అయితే అనేసారు. అంటే ఇంకేం కాదు, ఇసుక తోలేటప్పుడు పక్కనే ఉన్నారంటే తను ఒక్కరే కదా, మళ్ళీ బయట వేసిన ఇసుక అంతా లోపల కొట్టుకుంటా ఉంటే అప్పుడు ఎన్నో ఎద్దుల బళ్ళు ఇసుక పడిద్ది అనేది ఒక అంచనా ఉండిద్ది అనమాట. అందుకని కొంచెం ఫోన్ చేయగానే తొందరగా వచ్చేసాము. నేను రాగానే ఇంకా మీషో 2 కొరియర్లు అయితే వచ్చున్నాయి ఇంటి దగ్గర. మేము వచ్చేసరికి ఒక ఎద్దుల బండి ఇసుక అయితే పోసేసారంట, మళ్ళీ మేము వచ్చేటప్పుడు ఒక ఎద్దుల బండి అయితే వచ్చింది. ఇంకా అదంతా కూడా మా వారైతే వెనక్కి అలాగే కొడుతున్నారు, ఒక లెవెల్గా అలా చేసుకుంటూ వస్తున్నారనమాట. నేను కిచెన్లోని సెల్ఫ్లోకి అయితే ఇవి తీసుకున్నాను. ఈ క్లాత్ అనేది మామూలుగా న్యూస్ పేపర్లు పెడితే పద్దాక పాడైపోవడము, అదే నానిపోవడము అలా అయితే అవుతుంది.
అందుకని చెప్పి వీటిని తీసుకున్నాను. బాగుంది, క్వాలిటీ అంతా బాగుంది. కాకపోతే నాకు కొంచెం కలర్ డల్గా అనిపించింది, కానీ ఓకే, అదేమంత పెద్ద ప్రాబ్లం కాదు, బాగానే ఉంది చూడటానికి. వినాయక చవితికి ఇల్లంతా కూడా ఎలానో శుభ్రం చేస్తాను కదండి, అప్పుడే వంటగదిలో కూడా శుభ్రం చేసి వీటిని అయితే ఆ సెల్ఫుల్లో వేసేద్దామని తీసుకున్నాను. అంటే శుభ్రం అంటే వంటగది ఈసారి మొత్తం గిన్నెలు కడగడం ఏమీ లేదు, ఎందుకంటే 1 వీక్ బ్యాక్ మొన్న వరలక్ష్మి పూజ కదా, అప్పుడే కడిగాను అనమాట. సో అందుకని మరీ ఎక్కువేమీ కడగకుండా మొత్తం కూడా నీట్గా తుడుచుకొని ఈ పేపర్లు వేసి మళ్ళీ కొంచెం మంచిగా సర్దుకోవాలని ఇవైతే తీసుకున్నాను. బాగుంది, వేసిన తర్వాత ఎలా ఉందనేది మీరు చూద్దురులండి. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ట్రైపాడ్ అనమాట. నా దగ్గర రింగ్ లైట్ ఉంది కదా, అదేంటంటే స్ట్రైట్గా ఉండిద్దే తప్ప మనం ఎటు తిప్పితే అటు వెళ్ళదనమాట. కొన్ని చోట్ల ఏంటంటే వీడియోస్ తీసేటప్పుడు మనకి కొంచెం ట్రైపాడ్ అనేది వంగడము, అలానే కొంచెం పక్క నుంచి వీడియోలు తీయడం అలా ఉండిద్ది కొన్ని. సో అందుకని చెప్పి నేను ఈ ట్రైపాడ్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మా వారిని అడిగాను. తను ఏదైనా నేను తీసుకుంటాను బావ అంటే ముందే చెప్తాను, పలానా డేట్లు వచ్చేటట్టు తీసుకొని అయితే అంటారనమాట. ఇంకా నేను అలా ఆ డేట్కి వచ్చేటట్టు అయితే ఆర్డర్ పెట్టుకుంటాను. ఇంకేం కాదు, మా వారికి చెప్పి ఎందుకు పెడతానంటే ఒక్కోసారి సడన్గా నేను పెట్టేస్తానంటే మనీ లేనప్పుడు వచ్చిందంటే ఇబ్బంది అయిపోయింది కదా. సో అందుకని తను ముందుగానే చెప్తారనమాట, ఈ టైం అప్పుడు పెట్టుకో, అప్పుడు ఇంట్లో డబ్బులు ఉంటాయని. సో అలా అయితే నేను ఆన్లైన్ చేసుకుంటాను ఏదైనా ఐటము. మామూలుగా అయితే ఇది ట్రైపాడ్ కాదండి, టేబుల్ టాప్ స్టాండ్ అనమాట. అంటే ట్రైపాడ్ అంటే నేల మీద నార్మల్గా పెట్టి వీడియోస్ తీసుకుంటాము, కానీ ఇది అలా నేల మీద పెట్టడానికి అవ్వదు. ఏదైనా టేబుల్కి ఏదైనా మనకి గట్టిగా అంటే దానికి పెట్టి దీన్ని మనము టైట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ మంచం ఉందా, మంచానికి పెట్టి కింద నుంచి టైట్ చేసామంటే అది అలా ఫిక్స్డ్గా ఉండిపోయింది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను నా యూట్యూబ్ కోసం తీసుకునే 3వ ఐటమ్ ఇది. ఎందుకంటే ఒకటి రింగ్ లైట్ ఉంది కదా, నెక్స్ట్ వచ్చి మొబైల్ అండ్ ఈ టేబుల్ టాప్ స్టాండ్ ఒకటి. ఇవి తప్ప నాకు ఇంకేమి కూడా యూట్యూబ్కి పెద్దగా ఎక్విప్మెంట్స్ అనేవి ఏమీ లేవండి. ఈ 3 ఇంకా మైక్ ఇవేవి కూడా యూజ్ చేయను. నేను వాయిస్ కూడా నార్మల్గానే ఇచ్చుకుంటాను. మీకు అర్థమైంది అనుకుంటా, మీరు ఏ మైక్ యూజ్ చేస్తున్నారని కూడా చాలామంది అడిగారు. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, నేను మైక్ ఏమీ యూజ్ చేయట్లేదు. ప్రతి వీడియోకి కూడా నేను తీసుకునే ప్రతి ఐటము ట్యాగ్ చేస్తాను, అలానే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇప్పుడు వీడియో ప్లే అయ్యేటప్పుడు ట్యాగ్ ప్రోడక్ట్ అని ఉండేది కదా, అది క్లిక్ చేశారంటే మీకు ఈ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. సో దాని నుంచి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చెట్టు పనికిరాదులేరా, ఉండిపోయింది. లాస్ట్ వీడియోకి ఒక కామెంట్ కూడా వచ్చింది, మేము 4 మెట్లు పూడికిపోయినట్టు ఇసుక తోలించాం కానీ ఒక్క మొక్క కూడా తీయలేదని. మా ఇంటి ముందు అన్నీ చిన్న చిన్న పూల మొక్కలే, ఏమైనా ఉంటే వేప చెట్టు ఒక్కటే పెద్దది, ఇంకా తెల్ల పూలు ఉంది కదా అదొకటి పొడుగ్గా ఉండిద్ది. ఆ తెల్ల పువ్వులది ఏమిటంటే ఉంచాము, కానీ ఎద్దులు అనేవి తొక్కేయటం వల్ల ఇరిగిపోయిందనమాట. ఇంకా దాన్ని అలా తీసేసాము. ఇంకా వేప చెట్టు అయితే ఉంది. వేప చెట్టు కూడా ఒకవైపు అయితే మొత్తం వంగిపోయింది. అంటే ఎద్దుల బండి రివర్స్ తిరిగేటప్పుడు మొత్తం అలా ప్రజలంతా వేప చెట్టు మీద పడిందనమాట. ఎద్దులు అస్సలు ముందుకు కదలకుండా చెట్టుని అలాగ ఉంచేసినాయి. ఆ చెట్టు కూడా కొంచెం ఆకంతా పండిపోతుంది, అంటే కింద ఏమైనా వేర్లు ఏదో తెగినట్టున్నాయి. బతుకుతుంది అంటున్నారు అందరూ, ఇంకా అందుకనే ఉంచాము. నెక్స్ట్ టైం ఇంకా కూరకైతే నేను ఇక్కడ చామదుంపలు అయితే కోస్తున్నాను. అప్పటికే సాయంత్రం అయిపోయి వచ్చింది కదా, ఇంకా నైట్కి కూర కూడా ఉండేయాలని చెప్పి, పైగా మధ్యాహ్నం నేను పొద్దున్న బంగాళదుంప ఫ్రై చేశాను అనమాట. ఇంకా అది పొద్దున్న అయిపోయింది. మధ్యాహ్నం ఏమో ఇంకా చీరలు అలా వెళ్ళొచ్చేసాము. నేనేమో మా అక్కయ్య వాళ్ళ ఇంటికి తినేసాను. మా వారేమో ఇంకా ఆకలేస్తుందిలే ఏదైనా కూర వండేసి అంటే ఇంకా అప్పటికప్పుడు చామదుంపలు అయితే తోలు తీసేసి వీటిని ముక్కలు కట్ చేసి కూర వండేస్తున్నాను. అంటే చామదుంపల పులుసు అయితే పెడుతున్నా, అవే ఇంట్లో ఉన్నాయి. ఇక్కడేమో ఈ మొక్కలన్నీ చూసారా ఎద్దులు ఎలా తినేసాయో. ఇంకా వీటన్నిటిని కూడా ఎలాగో ఇసుకలో పూడుకుపోతాయి, అంటే ఇంత పైన ఉన్నాయి కదా పూడుకుపోలే, మళ్ళీ కుళ్ళిపోయి గలేజ్గా అయిపోయిద్ది అని చెప్పి తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ మొక్కలను కూడా వేరే కుండీలోకి అయితే వేసి నాటాలి, లేదంటే మళ్ళీ ఇలానే వదిలేస్తే ఇవి కూడా ఎండిపోతాయి. ఆ పక్కన తెల్లటి పూల కొమ్మలు అయితే అలా నాటానమాట, ఏదో ఇసుకలో అలాగా. అవి కూడా చాలా వరకు పూడుకుపోయాయి, నీరు తగలకపోతే మొత్తం వాడిపోతున్నాయి. ఇవేమో అప్పుడు తెగుండేది మా ఇంటి దగ్గర, కానీ ఒకసారి ఏందో తీసేసాము. ఇంకా తర్వాత ఇదిగో ఈ చిన్నది ఉందనమాట, మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి వేరే ఒక వాటర్ బాటిల్స్లా ఉంటాయి కదా నా దగ్గర, అందులో అయితే వేసుకున్నాను.
పాపం మా వారికి మాత్రము చాలా కష్టమైపోయింది. ఒక్కరే చేసుకున్నారు, ఇసుక మొత్తం కూడా ఒక్కరే కొట్టుకున్నారనమాట. వెంటనే వచ్చిన ఎద్దుల బండి ఇసుక అలా కొట్టేస్తున్నారు. చూస్తున్నారు కదా, వేప చెట్టు నుంచి అలాగ ఒక వైపు నుంచి అయితే లెవెల్గా చేసుకుంటూ వస్తున్నారు. మాకు ఎంత హైట్ కావాలో అంత హైటు కొంచెం ఎక్కువగానే కొట్టారు, ఎందుకంటే మళ్ళీ నీళ్ళు పెట్టేసరికి మొత్తం కిందకి కుంగిపోయిద్ది కదా, అందుకని ఇక్కడ నేనైతే చామదుంపల పులుసు అయితే అయిపోయింది. పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేపించేసి వాళ్ళకి అన్నం నేనే తినిపించేశాను. నిద్ర వస్తుంది అంటుంది సాత్విక, ఇంకా ఎక్కడ నిద్రపోయిద్దు అని చెప్పి నేనే పెట్టేశాను. ఇంకా మా రేణు ఏమో ఏదో హోంవర్క్ ఉంటేనే చేసుకుంటా మధ్యలో నన్ను అడుగుతుందనమాట. ఇంకా కాసేపు పక్కన కూర్చొని ఆ నెంబర్స్ అన్నీ కూడా రాపించాను. ఇంకా చీరల నుంచి మేము ఏ ఐటమ్స్ తీసుకున్నామో ఒకసారి చూపిస్తాను. మరీ ఎక్కువ తీసుకోలేదు, ఆ ఫోన్ కాల్ రాకపోయి ఉంటే మాత్రము నేను దోశ పెనము అలానే ఒక చిన్న కుక్కర్ కూడా తీసుకోవాలనుకున్నాను. అలానే వీటితో పాటు రేణుకు ఒక స్టీల్ వాటర్ బాటిల్, సో ఇవన్నీ తీసుకోవాలనుకున్నాను, కానీ ఇంతలో ఫోన్ రావడం వల్ల తొందరగా వచ్చేసాము. ఇవి తీసుకోవడానికే అప్పటికి కొంచెం 2-3 షాపులు తిరిగామన్నమాట, ఎందుకంటే ఒకేలాంటి కలసం చెంబులు లేవనేసారు, సో అందుకు కొంచెం లేట్ అయింది. ఈ స్టీల్ కడాయి ఒకటైతే తీసుకున్నానండి, ఇది 250 అలా అయితే పడింది. కిందనేమో కాపర్ వచ్చింది. నెక్స్ట్ ఏమో కలసం చెంబులు 2 సేమ్ ఒకే సైజు ఒకేలాంటివి అయితే తీసుకున్నాను. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, మాకు ఇక్కడ కలసం పూజలు అలా చేపిస్తారనమాట. పోయినసారే మా చిన్నమ్మని అడిగి తీసుకువెళ్ళాను, అందుకని ఈసారి అయితే నేను మహాలక్ష్మికి తీసుకున్నప్పుడే అక్కడే తీసుకుందాం అనుకున్నాను, కానీ అమ్మ వాళ్ళ ఊర్లోనే అక్కడ కలసం చెంబులు కూడా నాకు బాగా నచ్చాయి అనమాట. కాకపోతే ఏంటంటే మొన్న వెళ్ళేటప్పుడు కూడా హడావిడిగా రిటర్న్ వచ్చేసాము, పిల్లకు బాగాలేదని, లేదంటే అక్కడే తీసుకునేదాన్ని. అప్పటికే దోశ పెనము తీసుకుందామని చెప్పి 2-3 షాపుల్లో తిరిగాను, కానీ ఒక చోట ఏమో రేట్ కుదరట్లేదు, ఇంకో చోట ఏమో ఐటెం నాకు నచ్చలేదు. ఇంకా అక్కడే కొంచెం ఆలస్యం అయిపోయింది అనమాట. ఇంకా మా వారేమో ఇంకోసారి వచ్చి తీరిగ్గా తీసుకుందాంలే వెళ్దాంలే అని చెప్పి అయితే వచ్చేసాము, లేదంటే తీసుకునేదాన్ని అది కూడా. ఇవేమో చైనా బజార్లో తీసుకున్నవి, ఆ 3 వరకే బయట షాప్లో తీసుకున్నానండి. ఇంక ఇవన్నీ కూడా చైనా బజార్లో. కత్తిర్లు అయితే తీసుకున్నాను, నాకు మిషన్కి కూడా ఇప్పుడు పాతది బాగా అసలు తెగట్లేదనమాట, ఉంటుందిలే, ఎందుకంటే ఇదివరకు చైనా బజార్లోనే నేను ఒక చాక్ తీసుకున్నాను, ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నది, అది బాగా పనిచేస్తుంది, అందుకని సిజర్ కూడా అక్కడే తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో మొన్న పొయ్యి మీద పెట్టి చపాతీలు కాల్చాను కదా, ఇంకా అప్పుడు చేయి కాలిపోయిందనమాట, ఇంకా ఇది 30 రూపాయలు ఉంది, అక్కడ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇది 120 రూపాయలు పడింది. చిన్న తిరుగుమూతలు అవి పెట్టుకోవటానికి, నార్మల్గా ఏవైనా గిన్నెలు అలాంటివి పెడితే చేయి కాలిపోతుంది, ఇదైతే పట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి విస్కర్ అయితే ఒకటి తీసుకున్నానండి, గట్టిగానే ఉంది, క్వాలిటీ పరంగా అయితే అన్నీ కొంచెం బాగానే ఉన్నాయి, మరీ అంత వరస్ట్గా అయితే లేవు. నెక్స్ట్ వచ్చి స్పూన్లు మొత్తం 12 అంట, 60 రూపాయలు ఎంత ఉంది దాని మీద. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంట్లో స్పూన్లు అసలు కనబడవన్నమాట, ఈ పిల్లకాయలు ఆడుకోవడానికి వెళ్తే ఎక్కడ పడేస్తారో తెలీదు. నెక్స్ట్ ఏమో ఈ చిన్న బాక్స్ మా రేణుకి ఎప్పుడైనా కర్రీ కింద అలా పెడదాంలే అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ టీ గ్లాసులు కూడా తీసుకున్నానండి, ఇంట్లోనే ఎవరైనా వచ్చేటప్పుడు 2-3 గ్లాసులే ఉన్నాయన్నమాట. ఇంట్లో దిగినప్పుడు ఆల్మోస్ట్ అన్నీ సెట్లే తీసుకున్నారు, కాకపోతే ఏంటంటే అయిన వాళ్ళే ఏదో ఒక దీని మీద తీసుకువెళ్ళి అలా ఉండిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ స్ప్రే బాటిల్ ఒకటి తీసుకున్నాను, వర్షాకాలంలోని ఇందులో కంఫర్ట్ ప్యాకెట్ ఒకటి కలిపేసి ఇంట్లో గోడలకు కానీ కర్టన్స్ కానీ స్ప్రే చేస్తే కొంచెం స్మెల్ బాగా వస్తుంది కదా. నెక్స్ట్ ఏమో ఒక చిన్న గరిటె, ఇంక ఇది మా రేణు కోసం అయితే ఈ బాక్స్ తీసుకున్నాను, ఎప్పటి నుంచో అడుగుతుందనమాట. పైగా ఇదేమో భలే బొమ్మాకారంలో బాగుంది చూడటానికి, చిన్నపిల్లలు కూడా కొంచెం ఇలాంటివి అయితే నచ్చుతాయి కదా, అందుకని రేణు కోసం అయితే ఇది ఒకటి తీసుకున్నాను. వాటర్ బాటిల్ మాత్రం ఇంకా తీసుకోలేదు, అక్కడ తీసుకోలేదు, బయట పోనీ షాప్లో కూడా తీసుకోలేదు, స్టీల్ది కూడా. ఇంకా మెయిన్ వచ్చి ఇదనమాట, ఈ బట్టల క్లిప్పులు లేక ఎన్నిసార్లు బట్టలు అటు ఎగిరిపోయాయో తెలీదు, అందుకని 1-2 తీసుకొచ్చేసుకున్నాను. ఇసుక కూడా మొత్తం తోలిలేదు, ఒక 8-9 ఎద్దుల బళ్ళ వరకే వచ్చిందనమాట. ఇంకా మరుసటి రోజు అంటే అప్పటికి చీకటి పడిపోయింది, ఇంకా నెక్స్ట్ డే కూడా ఒక 8-9 ఎద్దుల బళ్ళ ఇసుక అయితే పట్టింది. అంటే ఇప్పుడు మాకు ఇంటికి ఎంట్రన్స్లో మెట్లు అనేవి చూసారా, అలాంటి మెట్లే ఇంకా చివర్లో పెడతామన్నమాట, మళ్ళీ గోడ కట్టేసి. అంటే ఇప్పుడు మళ్ళీ ఇసుక అంతా వాన పడితే అటు వెళ్ళిపోయిద్ది కదా, అదే గోడ కట్టమంటే ఇంకా అలా నిలబడిపోయిద్ది, సో అందుకు ఇంకా మధ్యలో నడవటానికి వరకు బండ వేసేద్దాము, ఇసుక అప్పుడు ఇంట్లోకి రాదని అయితే మా వారు అంటున్నారు. మధ్యలో బండ వేసేసి నువ్వు అటు ఇటు మొక్కలు నాటుకో, అంటే బండ అంటే మొత్తం కాదు గచ్చు చేయడం, ఓన్లీ నడిచే వరకేనండి స్ట్రైట్గా, మిగతాదంతా అలా ఇసుకే, ఏమైనా మొక్కలు వేసుకునేటట్టు అలా అయితే చేద్దామన్నారు, ఇంకా క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ ఏమో డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని అయితే తీసుకున్నాను అన్నాను కదా,
ఇంక ఈ బాదం పప్పు, జీడిపప్పు, అలానే ఖర్జూరం కూడా తీసుకున్నాను. నాకు తెలిసినంత వరకు ప్రెగ్నెన్సీ టైంలో మాత్రము ఈ డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం ఇవన్నీ కూడా బాగా తినేదాన్ని. ఆ తర్వాత చాలా తక్కువే. ఇంక వీటితో పాటు తేనె కూడా ఒక డబ్బా అయితే తీసుకున్నాను. బీట్రూట్ జ్యూస్ అలాంటివి చేసుకునేటప్పుడు పంచదార వేసే కంటే తేనె అలాంటివి వేసుకుంటే మంచిది అన్నారు కదా, అందుకని ఈ తేనె డబ్బా కూడా తీసుకున్నానండి. మళ్ళీ దీన్ని కూడా వృధా ఖర్చు అని అయితే అనకండి. ఏమో కొంచెం ఫుడ్ మారిస్తే కొంచెం ఏమైనా ఇంప్రూవ్ ఉండిద్ది అని చెప్పి కొంచెం ట్రై చేస్తున్నాను అంతే. ఈరోజు అయితే ఇలా అయితే గడిచిందండి. తీసుకోవాలనుకున్న వస్తువులు అన్నీ తీసుకోలేదు కానీ కొన్ని మాత్రం తీసుకున్నాను. మిగతాయి కూడా త్వరలోనే తీసుకోవాలి. వీడియో కూడా ఇక్కడ ఆపేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.